ఇప్పుడు ఏంటి జరుగుతుందంటే ప్రతి ఒక్కరు లవ్ చేస్తున్నాడు రా, ప్రతి ఒక్కరు లవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి లవ్ చేస్తే అవతల ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తుందంటే ఏదో చిన్నపిల్లలాగా. ఆల్రెడీ ఇద్దరు అడల్ట్స్, నువ్వు అడల్టే, ఆ అమ్మాయి అడల్టే, నీకెంత రైట్స్ ఉంటాయి, నువ్వు ఎలాగ ఆలోచిస్తావు, తను అలాగే ఆలోచిస్తుంది. నువ్వు తను లవ్ చేస్తున్నావు అని తను ఏదో చిన్న పిల్లలాగా, అంటే ప్రతిదీ కాళ్ళకి చెప్పులు వేసుకో, కాళ్ళకి గుచ్చుకుంటే. లేకపోతే మొన్న ఏంటంటే నేను ట్రైన్లో ఉన్నాను అనమాట, నేను కూర్చున్నాను, అవతల వాళ్ళ ఎవరితో అబ్బాయి మాట్లాడుతున్నట్టున్నాడు, నాకు అన్నీ వినపడుతున్నాయి, నేను వింటున్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి ఏదో కాలేజ్కో లేకపోతే ఏదో బ్యాంక్ ఎక్కడికి వెళ్ళాలి, బ్యాంక్ వెళ్ళాలంటే డాక్యుమెంట్స్ బ్యాంకో లేకపోతే కాలేజ్కి వెళ్తే ఈ అబ్బాయి ఏమంటాడంటే ఆ అమ్మాయి ఏదో డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఈ అబ్బాయి చెప్తున్నాడు అనమాట అమ్మాయికి, ఏంటి అన్ని తీసుకెళ్ళు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళు, నీ కాలేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళు, అన్ని నీ దగ్గర ఉన్నాయా లేకపోతే నా ఫోన్లో ఉన్నాయి కదా నీకు పంపించాలని అంటున్నాడు. అంటే తన సర్టిఫికేట్లు తన దగ్గర లేవు, తన సర్టిఫికేట్లు వేరేగా ఇంకో కాపీ వీడి దగ్గర ఉంది. అంటే నా సర్టిఫికేట్లు నేనే ఉంచుకోలేదు, నీ దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు పంపించినట్టు అడుగుతున్నావు. నీకు అర్థం ఓవర్ కేరింగ్ ఎందుకు? నువ్వు అడల్ట్ లాగా ట్రీట్ చేయి అంటే అడల్ట్ లాగా అంటే ఓకే డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళు సరిపోద్ది అంతే. అవును, నువ్వు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ అలాగే ఉన్నారంటే ఓవర్ కేరింగ్. అంటే లైక్ ఇప్పుడు అంటే గర్ల్స్ కూడా ఎలా అంటే ఫాదర్ లాగా, అంటే నాకు ఫాదర్ లాగా కావాలి, మా ఫాదర్ లాగే ఉండాలి అన్నట్టు థాట్స్ ఎక్కువ ఉంటున్నాయి కదరా ఇప్పుడు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను ఫుల్ కేరింగ్ ఇవ్వాలి, కేరింగ్ ఇస్తే కానీ, కేరింగ్ ఇస్తే తనకి నేను ఫాదర్లీ ఫీలింగ్ ఇస్తాను. ఫాదర్లీ అంటే మరి ఫాదర్లీ అంటే కేరింగ్ టైప్ లో. స్టార్టింగ్ రా లవ్ లో ఫేజ్లు, లవ్ లో స్టేజెస్ తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్ అంతా ఎలా ఉంటుంది అంటే తను నీకు పడి చచ్చిపోయేలాగా. లేకపోతే ఇప్పుడు సపోజ్ నువ్వే అమ్మాయి అయితే ఆ అబ్బాయి ఫుల్గా డీప్గా నీతో లవ్లో ఉండేలాగా నువ్వు ప్రతిదీ చేయాలనుకుంటావు. ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటావు, లేకపోతే నువ్వు అమ్మాయి అయితే ఆ అబ్బాయి కోసం ఏదైనా చేయాలనుకుంటావు, మంచిగా డ్రెస్ చేసుకుని వెళ్ళాలనుకుంటావు, అన్నీ చేస్తావు కదా. ఈ టైంలో నువ్వు వెళ్ళకుంటుంటే చాలా ఎక్కువ కేరింగ్ ఇస్తావు. అంటే ఒక టిపికల్ రిలేషన్షిప్. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరే పెళ్లి చేసుకొని ఒక 2 years అయింది, ఆ టైంలో ఆ టైంలో టిపికల్ రిలేషన్షిప్ అనుకుంటే, ఆ టైంలో నార్మల్ రిలేషన్షిప్ అనుకుంటే, ఆ టైంలో నువ్వు ఇంత కేరింగ్ చూపెట్టు. ఆ టైంలో తను ఎలా చూస్తావు అంటే నువ్వు సపోజ్ నీ యొక్క ఆపోజిట్ నీ పార్ట్నర్ని, అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా చూస్తుంది, లేకపోతే అబ్బాయి అయితే అమ్మాయిని ఎలా చూస్తారంటే వాళ్ళ పార్ట్నర్ ఎలా చూస్తావు అంటే నార్మల్ అడల్ట్లా చూస్తావు. ఓకే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మన ఇద్దరం భార్య భర్తలు, లేకపోతే సపోజ్ నువ్వు అడల్ట్ లాగా ట్రీట్ చేస్తావు, మన దగ్గర రెస్పాన్సిబిలిటీ అడల్ట్ లాగా ట్రీట్ చేస్తావు. కానీ ఈ స్టార్టింగ్ లవ్ ఫేజ్ ఫస్ట్ స్టేజ్లో మాత్రం ఓవర్ కేరింగ్ చూపెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే మెయిన్గా అమ్మాయిలు ఏం చెప్తారంటే స్టార్టింగ్లో చూపెట్టిన లవ్ లాస్ట్లో తర్వాత చూపెట్టట్లేదు అంటారు. ఎందుకు? స్టార్టింగ్ ఓవర్ కేరింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లల నేను చూస్తావు, తర్వాత పెద్దోళ్ళ అమ్మాయి పెద్ద, స్టార్టింగ్ చిన్న పిల్లలకు చూసి అటు స్వీట్ తిను, లేకపోతే మొన్న నీకు ఉదయం మాట్లాడాం కదా ట్రైన్లోని నేను చెప్పాను కదా మొన్న రిటర్న్ వస్తుంటే లవర్స్ ఉన్నారని, లవర్స్ కూర్చుంటే 24 hours జర్నీ రా ట్రైన్లో, బిస్కెట్లు కొన్నారు, అమ్మాయి తిన్నది, వీడు కొన్ని ఇస్తున్నాడు, అమ్మాయి తింటుంది, సమోసాలు 5 అంటే చూడు 5 సమోసాలు అంటే ఎన్ని క్యాలరీస్ రా, 5 సమోసాలు తినేసింది, మళ్ళీ వెంటనే డ్రింక్ తాగింది, మళ్ళీ పడుకుంది, సినిమా చూసింది, కింద మాట్లాడుకున్నారు, నేను ఎదురుగా చూస్తున్నా కానీ అర్థమవుతుంది, మళ్ళా ఆ శనగలు తింటుంది, ఆ పోహ తిన్నది, అన్ని అసలు అవసరం. అంటే ఆడ ఎలా చూసుకుంటాడు అంటే చూడు ఆ అబ్బాయి గురించి చెప్తే చూడు అన్ని కొని పెడుతున్నాడు అంటే చిన్నపిల్లలాగా. అమ్మాయి వేసుకున్న బట్టలు కూడా నీట్గా మ్యాచింగ్ హుడ్డీ ప్యాంటు, ఈ పడుకునేటప్పుడు బెడ్రూమ్ చెప్పులు ఉంటాయి కదా, ఈ టెడ్డీబిరి టైప్ చెప్పులు వేసుకుని ట్రైన్ లో జర్నీకి వచ్చింది 24 hours. అదంతా అయిపోయిన తర్వాత అంటే ఈ అబ్బాయిల కంటే వీళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు అనమాట, మరి ఏదంటే కొన్ని ఇవ్వాలి బాబు, లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ గోళ తట్టుకోలే, అందుకని ఏదో పడితే కొని ఇచ్చేస్తాను అనేసి పక్కన వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు అంత కేరింగ్ ఇవ్వక్కర్లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక పాయింట్లోని అవతల నీ పార్ట్నర్కి ఇప్పుడు సపోజ్ ఈ అబ్బాయి అనుకో, ఈ అబ్బాయి అంత కేరింగ్ ఇస్తున్నాడు అమ్మాయికి, ఈ అమ్మాయి ఒక పాయింట్లో ఎలా అనుకుంటుందంటే తనలాగా ట్రీట్ చేయట్లేదు. ఇప్పుడు తను అడల్ట్, తన మైండ్ సెట్ అడల్ట్ లాగా ఉంటుంది, అడల్ట్ని అడల్ట్ లాగా ట్రీట్ చేయకుండా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నావు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఓవర్ పర్సూనెస్ వస్తుంది నీకు. ఈ పర్సూనెస్ ఎక్కడ వస్తుందంటే ఆ అమ్మాయి నీకు నచ్చినట్టు ఏదో చేస్తుంది, నీకు నచ్చిన నువ్వేదో చెప్తే వద్దని, కానీ అమ్మాయి చేస్తానంటది. ఎందుకంటే అమ్మాయి అడల్ట్, తను ఏదైనా చేయగలదు, తను అలాగే చేస్తానంటది. నువ్వేంటి అప్పటి వరకు ఓవర్గా కేరింగ్ చూపెట్టి తను చిన్న పిల్లలా చూసి ఒకసారి ఈ అమ్మాయి నేను నచ్చింది చేస్తాను అనేసి ఒకసారి అడల్ట్లా మాట్లాడుద్ది, నువ్వు ఒకసారి సీరియస్ అవుతావు. అప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు వరకు ఎంత మంచిగా కేరింగ్ చూపెట్టి నువ్వు ఇప్పుడైతే నా మీద సీరియస్ అవుతున్నాడు అనేసి మొత్తం కంగలైపోతుంది. నువ్వు ఫస్ట్ నుంచి నీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నువ్వు క్లియర్ కట్గా
ఇద్దరు అడల్ట్స్ మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి రిలేషన్షిప్లోకి వచ్చారు. ఇద్దరికి మెయిన్గా ఒకరి యొక్క డెసిషన్స్ని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ ఉంది. ఓవర్గా కేరింగ్ ఇవ్వట్లేదు, కావాల్సినంత. నువ్వు అడల్ట్లా ట్రీట్ చేయాలి ముందు అవతల వాళ్ళని. నేను నిన్ను అడల్ట్లో ఎలా ట్రీట్ చేస్తాను, నువ్వు ఆ అమ్మాయిని కూడా అడల్ట్లో అలాగే ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అక్కడ వస్తారా ప్రతి రిలేషన్షిప్. ఇప్పుడు సపోజ్ మీరు కూడా చూస్తే ప్రతి రిలేషన్షిప్ ఒకళ్ళు మీరు కూడా రిలేషన్షిప్లో ఉంటే అసలు ఆలోచించండి. రిలేషన్షిప్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే స్టార్టింగ్ ఓవర్గా మీ పార్ట్నర్ని కేర్ చేయడం వల్ల వస్తాయి. అంటే అవసరానికి మించి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు సపోజ్ నువ్వే ఒక అబ్బాయి, ఇప్పుడు నేనున్నాను, మా పేరెంట్స్ నన్ను ఓవర్గా కేర్ చేస్తాను అనుకో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నన్ను సప్రెస్ చేసినట్టు అనిపిస్తుంది నా ఎమోషన్స్ని. ఇప్పుడు నేను ఏదో చేయాలనుకుంటాను, వీళ్ళు నన్ను లవ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మా పేరెంట్స్ తీసుకుంటే మన పేరెంట్స్ మమ్మల్ని లవ్ చేస్తారు, నేనేదో చేద్దాం అనుకుంటాను, వీళ్ళు ఆల్రెడీ ఓవర్గా మన కేర్ చూపెట్టడం వల్ల వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు సపోజ్ ఏదో చేస్తారంటావు, దాంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది, నువ్వు వద్దునంట పృథ్వీ కొంచెం జాగ్రత్తగా ఉన్నానని అంటారు మీ పేరెంట్స్. నీకేంటి, నీకు అది చేస్తేనే హ్యాపీనెస్, నువ్వు చేయాలనుకుంటావు, నువ్వు ఒక అడల్ట్ లాగా ఆలోచించి చేయాలనుకుంటావు. నేను నాకు నచ్చింది చేస్తాను కదా, వీళ్ళు ఎందుకు ఆపుతారని నువ్వు అనుకుంటావు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నీ మీద పూర్తిగా లవ్ చేస్తూ ఫుల్గా ఓవర్ కేర్ చేస్తూ నేను ఆపాలనుకుంటారు, రిస్క్ నుంచి నేను దూరంగా ఉంచాలనుకుంటారు. అంటే వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు సేఫ్గా ఉండాలనుకుంటారు, కానీ నువ్వేంటి నీ హ్యాపీనెస్ని వెతుక్కుంటూ వెళ్తావు. నీకు తెలుసు నువ్వు సేఫ్గా ఉంటావు, నీకు తెలుసు. నువ్వు కూడా ఎవడు కోరుండి రిస్క్ తీసుకోవడం. ఇప్పుడు నేనైనా సరే స్పీడ్గా సైకిల్ తొక్కానంటే ఖచ్చితంగా పడినానని తెలిస్తేనే స్పీడ్గా తొక్కుతాను, కానీ వాళ్ళు అనుకుంటుంటే పడిపోతుంది ఏమని చెప్పేసి నేను జాగ్రత్తగా ఉంచాలనుకుంటారు. ఆ జాగ్రత్తలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి ఊరుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఓవర్గా కేర్ తీసుకుంటాను, ఆ అమ్మాయి ఏంటంటే నచ్చి అని చెప్తుంది. సపోజ్ ట్రావెల్ చేస్తా, సపోజ్ అమ్మాయికి సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఫస్ట్ టైం సోలో ట్రావెల్ ట్రిప్ వేస్తాను అన్నది, నేను ఆల్రెడీ లవ్ చేస్తాను కాబట్టి నాకు చెప్పింది, భీమేష్ నేను సోలో ట్రావెలింగ్ ట్రిప్ వేస్తున్నాను అని అంటది. అలాగే వేస్తావు సోలో ట్రావెల్ అమ్మాయిలు చేస్తే సేఫ్టీ ఉండదు, అయితే నేను వస్తాను లేకపోతే నువ్వు వెళ్ళకనే చెప్తాను. అందుకు నిన్న నువ్వే అన్నావు కదరా, ఏదో అమ్మాయి గురించి చెప్తుంటే ఒక్కతే ఎలాగెళ్ళిపోతురా, అది కూడా నైట్ టైం ఎలాగెళ్ళిపోతురా అన్నట్టు. అంటే ఇప్పుడు నేను అన్నా కదరా, అదేరా బస్సులో అమ్మాయి గురించి ఫోన్ లో మాట్లాడుతుంటే సింగిల్ గా అమ్మాయి రిజర్వేషన్ లేకుండా అమ్మాయిని మనం వద్దనేస్తాం. ఇప్పుడు సపోజ్ నా లవర్ అలాగంటే ఎందుకులే సోలో ట్రిప్ అనేసి మనం అంటాం. ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయి అడల్ట్లా ఆలోచిస్తుంది, తనకి తన ఇష్టాలు ఉన్నాయి, తనకి తన గోల్స్ ఉన్నాయి, సోలో ట్రిప్ అనేది తన లైఫ్లో తన అచీవ్మెంట్ కింద భావిస్తుంది, తను కూడా చేయాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు వద్దనేసరికి తనకి ఎలా కనిపిస్తుంది అంటే సప్రెస్, ఒక ఎమోషన్ నువ్వు సప్రెస్ చేసావు, తనకి ఇష్టాలు నువ్వు సప్రెస్ చేసావు, ఓకే తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు అవుద్ది, ఇంకేటో చెప్తుంది, అది కూడా నీకు నచ్చదు, నువ్వు ఓవర్ కేరింగ్ తోటి లవ్ చేస్తావు కాబట్టి అది వద్దంటావు. 2, 3, 4 అలాగా ప్రెషర్ కుక్కర్ లాగా బిల్డ్ ప్రెషర్ అంతా బిల్డ్. ఒకసారి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ దగ్గర నాకు ఇష్టం వచ్చినట్టు ఉండలేకపోతున్నాను, నేను నా ట్రూ సెల్ఫ్లో హ్యాపీనెస్ని కోల్పోతున్నాను ఈ రిలేషన్షిప్లో అంటది. అవి ఎట్టి ఉండకూడదు అనుకుంటే సేమ్ థింగ్ విత్ అజ్రా. అంటే ఓకే నువ్వు అన్నట్టు ఓవర్ కేరింగ్ వల్ల అంటే స్టెబిలిటీ ఒక దగ్గర ఎక్కువ చూపిస్తావు, ఒక దగ్గర తక్కువ చూపిస్తావు, లేకపోతే ఒక దగ్గర ఎక్కువ చూపించడం వల్ల ప్రాబ్లం వస్తుంది, ఒక దగ్గర సర్లే అని వదిలేసినప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. సర్లే ఓకేలే వదిలేద్దాం అంటే ఈరోజు నేను తిన్నా అన్నది ఆ తినకే మానే ఓకే తినకలే అనుకో, నువ్వు నీ పన్ను చేసుకునుకో, అలాంటప్పుడు కూడా తగులు వస్తుంటాయి. ఇప్పుడు ఏంటి తెలుసా, నువ్వు ఓవర్గా కేరింగ్ ఇచ్చినా ప్రాబ్లమే, అసలు కేరింగ్ ఇవ్వకపోతే నీకు నచ్చి నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టు ఉంటారంటే అలాంటప్పుడు రిలేషన్షిప్ ఉండవు ఎందుకు అని అంటారు అమ్మాయి ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందే, ఇప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందే నువ్వు చెప్పాలి, నువ్వు ఒక అడల్ట్ నేను ఒక అడల్ట్, ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి రిలేషన్షిప్లోకి వచ్చాం. నేను నా ఇంట్రెస్ట్లు నా ఇష్టాలకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తానో, నీ ఇష్టాలు నీ గోల్స్ నీ యొక్క విజన్కి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. నీ నుంచి ఆ సపోర్ట్ ఎలా నేనైతే కోరుకుంటానో నా నుంచి కూడా ఆ సపోర్ట్ నీకు అలాగే ఇస్తాను. ఇప్పుడు నేను ఏదో మ్యారథాన్ చేయాలనుకుంటాను, లేదంటే సపోజ్ లాస్ట్ టైం వాకింగ్ ఛాలెంజ్ చేసినట్టు ఏదో చేయాలంటాను, నువ్వు ఓవర్ కేరింగ్ తోటి అంతసేపు నడకు, అలాంటి ఛాలెంజ్లు గట్రా చేయకు, మనం హ్యాపీగా ఉందాం అలాంటివి చేయకు అంటే నాకు చిరకేస్తుంది. నాకు అది చేస్తేనే హ్యాపీనెస్. ఇప్పుడు నేను లవ్ చేసిన అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఏదో సోలో ట్రిప్ అంటే ఇష్టం, సోలో ట్రిప్కి వెళ్తాను అన్నది, అప్పుడు నేను వద్దు నా మొత్తం బుర్రంతా పెట్టి ఇప్పుడు సమాజంలో ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, నువ్వు సేఫ్గా ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని నేను ఆపాననుకో, దాని సప్రెషన్ రా, అంతే కదా. నీకు అది చేయాలంటే నీకు అది చేస్తేనే హ్యాపీనెస్ వస్తుంది అంటే నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నేను ఆపాననుకో, ఓకే యాక్సెప్ట్ చేస్తావు ఆ రిజెక్షన్ని, రెండోసారి ఇంకేదో చెప్తావు సేఫ్టీ కోసం మళ్ళీ వద్దనేస్తాను, మూడోసారి 4సారి 5సారి అలా ప్రెషర్ బిల్డ్ అయ్యి ఒకసారి ప్రెషర్ కుక్కర్ పేలుతూ. నేనేమంటానంటే చూడు, ఫస్ట్ థింగ్ ముందే మాట్లాడుకోవాలరా. అంటే ఫస్ట్ రిలేషన్షిప్ స్టార్టింగ్లోనే నేను ఇది, నువ్వేంటి ప్రిటెండ్ చేయకూడదురా. ఇప్పుడు నువ్వు ఫుల్ ఓవర్ కేరింగ్ ఇచ్చి తర్వాత అన్నీ వదిలేక్కర్లేదు,
లేకపోతే తర్వాత ఫస్ట్ నుంచి వదిలేసి కూర్చోక్కర్లేదు. నువ్వు ఫస్ట్ చెప్పు, నేను అంత ఎక్కువ మాట్లాడలేను, నీకు ఆల్రెడీ బోల్డ్ అని పనులు ఉన్నాయి, కానీ నేను లవ్ చేస్తున్నాను, అలాగని ఎక్కువసేపు అందరిలో మాట్లాడలేను. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ రోజంతా గంటల కొద్దీ మాట్లాడుకోవచ్చు, నేను అంత ఇవ్వలేను. వారానికి 2-3 సార్లు ఫోన్ మాట్లాడదాం, వారానికి ఒకసారి వీకెండ్స్ అప్పుడు కలుద్దాం, నేను అంతకుమించి ఎక్కువ టైం ఇవ్వలేను. నీకు కూడా ఓకే అనుకుంటే రిలేషన్షిప్లో ఉండు, లేకపోతే లేదు. ఇంకొకటి, నా గోల్స్ ఇవి, నా లాంగ్ టర్మ్ వ్యూ ఇలా ఉంది, నేను ఇవి చేయాలనుకుంటున్నాను, ఇవి చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది. కొన్ని జనాలకు నచ్చకపోవచ్చు, లేకపోతే నేను కొన్ని ఎక్స్ట్రీమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ మ్యారథాన్స్, ఐరన్ మ్యాన్స్, లేదంటే నేను ఇంకేదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్ బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ నువ్వున్నావు బ్యాంక్ జాబ్, లైఫ్ బాగానే ఉంది, సెటిల్డ్, లైఫ్ సెటిల్డ్గా ఉంది. ఒకసారి ఇంకో 5 years తర్వాత నేను ప్లాన్ చేస్తున్నాను, బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, బ్యాంక్ జాబ్ వదిలేసి బిజినెస్ పెడతాను అని అంటావు. అప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఇంత మంచి లైఫ్ని, కంఫర్టబుల్ లైఫ్ని ఎందుకు వదిలేసి వెళ్తావు, ఆ టైంకి మనకు పెళ్ళి అయిపోయి ఉంటుంది, అప్పుడు నువ్వు వెళ్తే మనం మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వస్తావు కదా అంటది. కాబట్టి నువ్వన్నీ ముందే చెప్పుకుంటే ఆ అమ్మాయి అన్నిటికీ రెడీ అనుకుంటూ వస్తుంది. సేమ్ అమ్మాయి కూడా అలాగే చెప్పాలి వీడికి, ఏంటి ఆ అమ్మాయికి ఇష్టం. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి కొన్ని పనులు చేయకూడదు ఒక అమ్మాయి అనుకుంటాం మనం, కానీ ఆ అమ్మాయికి కొన్ని పనులు చేయాలని ఉంది. ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయికి సోలో ట్రిప్ వెళ్ళాలని ఉంది, కొన్ని కంట్రీస్కి తిరగాలని ఉంది, లేదంటే మ్యారథాన్కి వెళ్ళాలని ఉంది, మౌంటైన్స్ ఎక్కాలని ఉంది, ఇవన్నీ చెప్తుంది అమ్మాయి. కానీ ఒక అమ్మాయి అలా చేయడం చాలా కష్టం. చేస్తే మంచిదే, అమ్మాయిని ఒక అచీవర్గా చూస్తారు, కానీ అది చేసే టైంలో చాలా మంది నెగిటివ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి సేఫ్టీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది వద్దంటారు, కానీ నీకు అవి చేస్తేనే హ్యాపీనెస్ వస్తుంది, అవే నీ గోల్స్ అనుకుంటే, అదే నీ లాంగ్ టర్మ్ విజన్ అనుకుంటే నువ్వు అది ముందు నాకు చెప్పాలి. అది నాకు ఓకే అనుకుంటే నేను రిలేషన్షిప్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ అన్ని చెప్పుకోవాలరా, నువ్వు ఏంటి ప్రిటెండ్ చేయకూడదురా. అది ఇప్పుడు చెప్పు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లవ్ బిట్వీన్ 2 people, థర్డ్ పర్సన్ రా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చూసిన దాంట్లో చెప్తాను, ఎప్పుడు లేదు మనకి, ఎప్పుడు లేదు మనం, ఎప్పుడు లేవు మనం, ఎప్పుడో ఒక 2 సార్లు థర్డ్ పర్సన్గా ఉన్నాను నేను. అంటే థర్డ్ పర్సన్ అంటే మన ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు, లేకపోతే లవ్ చేస్తున్న అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి మీడియేటర్ అనుకో, సంథింగ్ అనుకో. ఇదొక కేసు. ఇంకో కేసు, ఆల్రెడీ మ్యారీడ్, మన ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ మ్యారీడ్, అమ్మాయి వాళ్ళ ఇంటి వైపులు, అబ్బాయి మన ఫ్రెండ్ ఇటువైపులు, ఇదంతా థర్డ్ పర్సన్ కింద వస్తారు కదా. వీళ్ళ వల్ల చాలా పోతుంటాయి, అంటే చాలా లైఫ్లు పోతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయి ఉన్నారా, నేను థర్డ్ పర్సన్ని, నువ్వు వచ్చి చెప్పావు నాకు ఏదో సంథింగ్, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడే లవ్ కదా జనరల్గా. అంటే అండర్స్టాండింగ్ అది లవ్, అది జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య జరుగుతుంది. నువ్వు వచ్చి నాకు చెప్పావు సంథింగ్, నేను అలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నువ్వు చెప్పాలి, నేను అలా తీసుకోవాలి. అరే కామన్ రా అన్నట్టు, కానీ పాజిటివ్ వేస్, అంటే అరే అది అంతేరా బాబు అన్నట్టు మాటలు నేను ఎప్పుడు ఆడకూడదు. ఎప్పుడు మీడియేటర్గా మీరు కానీ ఎప్పుడైనా మీడియేటర్గా ఎప్పుడు ఉన్నారనుకోండి, మోస్ట్లీ ఇలా చెప్పండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ రా, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ రా అన్నట్టు, అంటే పాజిటివ్ టాక్స్ చెప్పండి. అంటే నెగిటివ్ నీకు అనిపించవచ్చు, అరే ఎక్కడో తేడా కొడుతుందని నీకు కూడా అనిపించవచ్చు. నువ్వు అక్కడ పాజిటివ్ చెప్పావు అనుకో, అంటే ఆ నెగిటివ్లో కూడా పాజిటివ్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను సరిగ్గా నాతో మాట్లాడలేదురా, ఎక్కువ రీల్స్ చూడడం లేకపోతే ఇంకేదో చేస్తుంది కానీ నాకు అటెన్షన్ ఇవ్వట్లేదా, లేకపోతే నాతో ఎక్కువ ఉండలేకపోతుందిరా అన్న మాటలు నీ దగ్గర చెప్పావు అనుకో, అప్పుడు నువ్వు ఎలా చేయాలి? డూ సంథింగ్, కొంచెం ఏదో అర్జెంట్లో ఉంటుంటుంది, కొంచెం టైం ఇవ్వలేకపోయింది, ఇలాంటి మాటలు చెప్పాలి. కానీ అరే లేదురా నువ్వు ఎక్కువ ఇచ్చేసావురా, ఇలాంటి మాటలు అసలు ఎప్పుడు చెప్పకూడదురా. అంటే నీకు అనవసరం, ఎందుకంటే వాళ్ళిద్దరు లవ్వురా, వాళ్ళిద్దరు విడిపోవాలి, నా వాళ్ళు విడిపోకూడదు. అంటే మోస్ట్ ఆఫ్ రిలేషన్స్ ఇలాగే పాడైపోతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఈ మీడియేటర్ చేసే ప్రాబ్లం, ఫస్ట్ మీడియేటింగ్ ఉండకూడదురా. అదిరా ఏం జరుగుద్ది అంటే, ఆఫ్ కోర్స్ మనం వెళ్ళి థర్డ్ పర్సన్ చెప్తాం, అదే మన బాధ, మన అంటే బాధ లేకపోతే సంథింగ్, అంటే ఒపీనియన్ కోసం మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అడుగుతుంది, కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎమోషనల్ సపోర్ట్ థర్డ్ పర్సన్ చెప్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, అరే ఇప్పుడు చూడరా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు దీనికి కరెక్ట్గా నీకు అర్థమవుద్ది. ఇప్పుడు సపోజ్ నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, అవును బిజినెస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎవరి అడ్వైస్ తీసుకుంటే నీకు ఉపయోగపడుతుంది? నువ్వు వెళ్ళి 9 to 5 జాబ్ చేసిన దగ్గరికి వెళ్ళి బిజినెస్ పెట్టాలని మాట్లాడే అనుకో, అడేమంటాడు, బిజినెస్ అయితే రిస్క్, 9 to 5 జాబే మంచిదని చెప్పేసి నీ డ్రీమ్స్ నుంచి నీ దూరం చేసి నిన్ను కూడా ఒక నార్మల్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ లో ఉంచుతాడు. అంతేనా? ఆడేం తప్పు చెప్పలేదురా, ఆడు కరెక్ట్ చెప్పాడు, ఆడు నీ మంచి కోసం చెప్పాడు రా, ఆడు నీ మంచి కోసం చెప్పి నువ్వు రిస్క్ తీసుకుంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా నీకు నష్టం జరగచ్చురా, అందుకని అందరిలో నార్మల్గా ఉండని చెప్పాడు, ఆడు మంచి చెప్పాడు. కానీ నీ డ్రీమ్స్ నుంచి దూరం వెళ్తావు, ఇప్పుడు నీకు అనిపించదు, ఓకే నా మంచి కోసం చెప్పాడు కదా అటు మాటలు వింటావు, నువ్వు 9 to 5 జాబ్ చేస్తావు,
నీకు ఒక 60-70 వచ్చిన తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు, బెడ్ రెస్ట్ గట్లా తీసుకుంటావు, లేకపోతే ఇంట్లో కూర్చొని రిటైర్ అవుతావు చూడు, అప్పుడు ఆలోచిస్తావు ఆడు చెప్పిన మాటలు ఎందుకంటే రిస్క్ తీసుకోవాల్సిందే ఆ టైంలో అనుకుంటావు. నేను అంటుంది ఏంటంటే నువ్వు ఒక అడ్వైస్ అవతల వాళ్ళ నుంచి తీసుకుంటే, అది నువ్వు బిజినెస్ పరంగా కావచ్చు, నువ్వు రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లేకపోతే దేని పరంగా నువ్వు ఒక అడ్వైస్ తీసుకోవాలంటే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. అర్హత ఇన్ ది సెన్స్ ఎలాగంటే నువ్వు జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ జిమ్ చేస్తూ కరెక్ట్గా నీకు నీ దృష్టిలో ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ ఏటో ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు అనుకో, ఆల్రెడీ రోజు జిమ్కి వెళ్తున్నాడు, ఆడు పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటున్నాడు, నీకు నచ్చిన ఫిజిక్ని మెయింటైన్ చేస్తున్నాడు, నువ్వు ఆడి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి. అంతే తప్ప మీ ఫ్రెండ్ ఉంటాడు చూడు, ఫుల్గా పొట్ట పెంచుకొని 3 పూట్ల తినేసి టీవీ చూస్తూ రాత్రిపూట సెల్ వాడుకుంటూ పడుకోకుండా ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకుని అనుకో, జిమ్ గట్ట అవసరం లేదురా, కొంచెం డైటింగ్ చేస్తే సరిపోద్ది అంటాడు. అంటే నువ్వు అడ్వైస్ తీసుకునే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు నువ్వు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, నీకు నీ లవర్కి మధ్యన ప్రాబ్లమ్స్ నీ ఫ్రెండ్కి చెప్తావు, నీ ఫ్రెండ్ నీ మంచి కోరే అడ్వైస్ ఇస్తుంది, కానీ తన అడ్వైస్ ఎలా ఉంటుంది అంటే తన క్యాపబిలిటీస్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడరా, నీ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ 90% అనుకో, అంటే నువ్వు ఏదో ఆలోచించినా 90% మేధాశక్తి ఉన్నోడితో ఆలోచిస్తున్నావు. ఇప్పుడు 100% అంటే సైంటిస్టులు వీళ్ళు అనుకో, ఎలాన్ మస్క్ వీళ్ళు అనుకో, 90% సపోజ్ వినరా, ఇప్పుడు నీ యొక్క మెచ్యూరిటీ, నీ యొక్క అండర్స్టాండింగ్ అని 90% అనుకోరా, నాది ఒక 60% అనుకోరా, నా 50-60 అనుకో. ఇప్పుడు నీ పార్ట్నర్ది, నీ లవర్ది కూడా 85% అనుకో. మీ ఇద్దరు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నారు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ కదా, నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అవ్వచ్చు, నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క ఆలోచన, అండర్స్టాండింగ్ పవర్ ఇవన్నీ 90%. నీ పార్ట్నర్ ఎంత 85, నాది 60-50, అంటే బేస్ లైన్లో ఉన్నాడు. నువ్వు వచ్చి నన్ను అడ్వైస్ అడుగుతావు, నేను నీ మంచి కోరే అడ్వైస్ ఇస్తాను, నువ్వు నీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలని అడ్వైస్ ఇస్తాను, కానీ నా అడ్వైస్ దేనికి తగ్గట్టు ఉంటుంది తెలుసా, నా యొక్క మెచ్యూరిటీ, నా యొక్క అండర్స్టాండింగ్ తగ్గట్టు ఉంటుంది. అంటే ఆ 60 వరకు వెళ్ళగలను, నాది 50, ఎంతో మంచిగా ఆలోచించిన 60 వరకు వెళ్తాను, అంతే తప్ప నీ 90కి తీసుకురాలండి నేను. ఇప్పుడు నువ్వేం చేస్తావు, వీడు ఎలాగో చెప్పాడు కదా, మంచిగా ఐడియా ఇచ్చాడు కదా అని చెప్పేసి నా 60%తో ఇచ్చిన ఐడియాని నువ్వు నీ 90-85 రిలేషన్షిప్ మధ్యలో పెడతావు నువ్వు, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు అర్థమైందా, నేను మంచి కూడా ఇచ్చాను, నువ్వు తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ లాగా ఆలోచించే, కానీ అందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనేమంటానంటే మీడియేటర్ని ఎవరు నెట్టక్కర్లేదా రిలేషన్షిప్లో, నీకు అర్థమైందా, రిలేషన్షిప్లో మీడియేటర్ని నెట్టక్కర్లేదు. ఎందుకంటే ఎవరి యొక్క ఆలోచన అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ మారుతుంటారా, నీ ఆలోచనలు వేరేగా ఉంటాయి, తన ఆలోచనలు వేరేగా ఉంటాయి. నువ్వు లైఫ్లో నీ గోల్స్, ఇప్పుడు నేను సోలో ట్రావెల్ చేయాలనుకుంటాను, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటాను, లేదంటే ఏదో బిజినెస్ పెట్టాలనుకుంటాను, లేకపోతే ఎక్సైల్ చేయాలనుకుంటాను, రన్నింగ్ చేయాలనుకుంటాను, నువ్వు ఇంకేవో చేయాలనుకుంటావు. ఇప్పుడు ఇంకోటి ఎవడు ఉంటాడు, ఆడు నార్మల్గా 9 to 5 జాబ్కి వెళ్ళామా, వీకెండ్ సెలవులు తీసుకున్నాం, ఫ్రెండ్స్తో నీట్గా చిల్ అయ్యామా, ఇలా ఉంటుంది ఆ లైఫ్. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ఒరే సోలో ట్రావెలింగ్ చేద్దాంరా, లేకపోతే ట్రిప్స్కి వెళ్దాంరా, ఇన్ని డబ్బులు ఖర్చు పెడదాంరా, ట్రిప్కి వెళ్దాంరా, బిజినెస్ చేద్దాంరా అంటే అవన్నీ ఎందుకు నీట్గా జాబ్ చేసుకు అంటాడు. ఇప్పుడు ఆడి మాటలు విన్నావు అనుకో, నీకు కదా ప్రాబ్లం. అంటే నిన్నాడు సప్రెస్ చేస్తున్నాడు. నేను అంటుంది ఏంటంటే అందరు ఆలోచనలు ఒకలాగా ఉండవు, వాడి దృష్టిలో మంచివి, నీ దృష్టిలో ఇవి మంచివి, అంతే. మంచివి చెడ్డవి ఏంటి ఉండవు. ఫస్ట్ థింగ్ నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అది చేయడమే. అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటే అంటే ఎక్కడ చూసినా ఈ థర్డ్ పర్సన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరే అండర్స్టాండింగ్ తోటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి, అంతే తప్ప మీడియేటర్ని తీసుకోకూడదు. మీడియేటర్ని తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీడియేటర్ ఖచ్చితంగా కావాలి, ఇంకెవరిదో అడ్వైస్ తీసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ గట్ట కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు మంచిగా రిలేషన్షిప్. సపోజ్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే నీకు ఎవరో మెంటర్స్ ఉంటారు, నువ్వు లుకప్ అంటూ, అంటే నువ్వు రోల్ మోడల్గా నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉన్న కొంతమంది ఉంటారు. మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, లేకపోతే మీ కాలేజీలో అవ్వచ్చు, మీ సార్ అవ్వచ్చు, నీ మెంటర్ ఎవరో ఉంటారు చూడు, కొంచెం సైకలాజికల్గా బాగా ఆలోచించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటే పర్లేదు. వాళ్ళు ఎవరు నీ దగ్గర లేరు, నీ లైఫ్లో లేరు అనుకుంటే నువ్వు ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, సైకాలజిస్ట్ అంటే కొంచెం ఈ రిలేషన్షిప్స్ తెలిసిన వాళ్ళ గురించి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్లేదు. కానీ బుక్స్ ఆల్రా అంటే ఫస్ట్ స్టేజెస్లో చూసుకుంటే అంటే మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవడం కానీ, సైకలాజికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ అంటే చేస్తే అవుతుందేమో అనిపిస్తుంది. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నీలాగా ఆలోచిస్తారు, ఇంకా చెప్పాలంటే నీకన్నా అర్థంగా కూడా ఆలోచిస్తారు. కాబట్టి నీ పక్కన ఉన్న అడ్వైస్ ఇంపార్టెంట్ మ్యాటర్లు ఎప్పుడు తీసుకోకూడదు. ఎయిదర్ నీ రోల్ మోడల్స్,
మీ ఇంట్లోని ఇప్పుడు సపోజ్ రిలేషన్షిప్ ప్రాబ్లమే తీసుకున్నారా, నీకు నీ ఎవరికి రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని నువ్వు ఒకవేళ ఖచ్చితంగా మీ ఇద్దరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, ఖచ్చితంగా ఇంకొకరు థర్డ్ పర్సన్ యొక్క అడ్వైస్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఎవరి అడ్వైస్ తీసుకోవాలి అంటే, సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఉన్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు స్టార్టింగ్ నుంచి, వాళ్ళ యొక్క 20-30 years ఆల్రెడీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అయిపోయింది, అయినా సరే హ్యాపీగా ఉంటున్నారు, చాలా మంచిగా ఉంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే నీ రిలేషన్షిప్ నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు రిలేషన్షిప్ ఒకవేళ ఫ్యూచర్కి ప్రాజెక్ట్ చేసుకుంటే ఇప్పుడున్న నీ ప్రెజెంట్ రిలేషన్షిప్ని ఫ్యూచర్కి ప్రాజెక్ట్ చేసుకుంటే వాళ్ళలాగా ఉంటుందని నువ్వు అనుకుంటావు చూడు, వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవాలి నువ్వు. అవును అంతే తప్ప నీ ఫ్రెండ్ అడ్వైస్ తీసుకోవాలనుకో, ఆడికి ఆల్రెడీ 100 problems ఉంటాయి లవర్తో, కాబట్టి నువ్వు ఆడి అడ్వైస్ తీసుకుంటే నీది కూడా అలాగే తగలడుద్ది. కొన్నిసార్లు లవ్ లో ఫేక్ నడుస్తుంటారు. అవును. ఎలా అంటే ఇప్పుడు ఒకసారి విడిపోవాలనిపిస్తుంది, కరెక్ట్ కాదు అనిపిస్తుంటది, లేకపోతే ఉండాలా వద్దా బయటకు వచ్చేయాలని అనిపిస్తుంటది. అంటే ఇవన్నీ పక్కన వాళ్ళు చూసే మనకు తెలియదు ఇప్పుడు. అంటే మనం చూస్తుంటాం, ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చూస్తుంటాం, ఒకసారి చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది, ఇది కరెక్ట్ కాదేమో కానీ ఒక హైప్ కోసం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మన ఒకళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని తెలుసు, ఇప్పుడు మనం విడిపోవడం లేకపోతే బ్రేకప్ లేకపోతే ఇలాంటివి తీసుకుంటే వాళ్ళందరికీ తెలిసిపోయి లేకపోతే వేరేగా చూస్తారేమో, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే నేను అనుకున్న పార్ట్నరే తప్పుగా నన్ను అర్థం చేసుకొని లేకపోతే తను ఏమవుతుందో, ఇలాగా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇబ్బంది పడుతూ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇబ్బంది పడుతూ పెళ్లి చేసుకొని ఇబ్బంది పడడం ఏంటి, అది కామన్ జరిగేది. ఇప్పుడు జనరల్ గా ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి కాబట్టి నీకు తెలీదు, ఒక కమ్యూనల్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నీకు అలాగే చెప్తున్నా, ఎలాగంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో పడిపోయారా నువ్వు, నీ మైండ్ సెట్ ఎప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే ఉంటది. అంటే చెప్తూ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడు ఈ రోజు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నా లవర్తో కలిసి బయటకు వెళ్తే కొంచెం ఇబ్బందిగా అందరూ చూస్తారేమో, విడిపోయా అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాంట్లో కలిసేటప్పుడు ఏం చేయాలి మాట్లాడుకున్నా, ఒక అడల్ట్ దీంట్లో వచ్చాక ఏం చేయాలి మాట్లాడుకున్నా, ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మెచ్యూర్డ్ రిలేషన్. ఇప్పుడు ఇంకో కేసు ఎలా అంటే విడిపోయిన తర్వాత విడిపోవాలని సిచ్యువేషన్ వచ్చినా విడిపోవాలని గురించి అడుగుతున్నాను. ఎలా అంటే విడిపోవాలనుకుంటున్నారు, ఒకళ్ళు అనిపిస్తుంది, ఇద్దరు ఒకళ్ళు అనిపిస్తుంది, లేదు ఇది కుదరని పని, ఎందుకంటే నా ఐడియాస్ వేరు, నా వే ఆఫ్ థింకింగ్ వేరు. మరి నాకు కూడా రా చాలా సార్లు ఇప్పుడు అన్నావు కదా విడిపోవాలనిపిస్తుంది కానీ చుట్టుపక్కల ఏమనుకుంటారంటే, ఇప్పుడు వరకు అనుకుంటారు, నీ ఫ్రెండ్స్ కూడా అంటారు మీ ఇద్దరు పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇప్పుడు మీ ఇద్దరు విడిపోతే వాళ్ళే అనుకుంటారు. చాలా పెద్ద బాధరా బాబు. అంటే జనరల్ గా చెప్తున్నాను, అంటే ఏ రిలేషన్ లో కూడా దూరపోవడానికి రీజన్ ఇది ఒకటి. చాలాసార్లు అనిపిస్తుంది రా నాకు కూడా, అంటే ఎప్పుడైనా ట్రై చేద్దాం అనిపించింది, అది చాలా ఛాన్సెస్ లవ్ అంటే ట్రై చేద్దాం, లేకపోతే ఎవరినో ఒకరి కొంచెం బాగా కేర్ చేసా, లేకపోతే బాగా అప్రోచ్ అయ్యి కొంచెం నేను ఫిజిక్ మార్చా, లేకపోతే ఏదో అప్రోచ్ అయ్యి తనకి నేను ఇష్టపడేలా చేసి జరిగి కొంచెం కష్టపడితే జరుగుతుంది కదా. ఎంత నేను నూబ్ గాడిని అయినా కొంచెం కష్టపడితే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళగలం. కానీ ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదంటే ఇవే ఏంటి, నాకు ఇన్ని రకాలు ఉంటాయి ఆలోచనలు చాలా విషయాల్లో. అంటే ఒక లైఫ్లో ఎదిగే అచీవ్మెంట్ విషయాల్లోనో, లేకపోతే రిస్క్ తీసుకునే విషయాల్లోనో, లేకపోతే డిసిషన్లోనో, లేకపోతే ఇవేవి కాదు. ఒక్కొక్కసారి నాకు మైండ్ అంటే ఏం కాకుండా ఫోన్ కూడా మాట్లాడను, ఫోన్లో చేయను, ఈవెన్ మీతో కూడా ఫోన్ మాట్లాడకుండా, అంటే చాటింగ్ లేకుండా ఖాళీగా ఉండిపోతాను ఒక డే, ఒక 2 days, అదే 1 week ఏం లేకుండా మళ్ళీ వీకెండ్ వస్తే మాట్లాడతాను. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంటే ఇలా నాకు నచ్చేటట్టు నేను ఉండినప్పుడు అక్కడ రిలేషన్ పోతుంది కదా, ఆ రిలేషన్ పోకూడదు ఉండగాలి అంటే అలాంటి రిలేషన్లో నేను దూరకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడరా, నువ్వు 3 points చెప్పావు కదా, ఒకటేంటి ఇప్పుడు ఇంత హ్యాపీగా 1 సంవత్సరం పాటు రిలేషన్షిప్ లో ఉండే ఒక అమ్మాయితోటి ఇప్పుడు ఇంకా రవ్వట్లేదు, ఇంక నుంచి విడిపోదాం అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో, ఇప్పటి వరకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు వేసుకొని మరి మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, ఇంకో 20 years తర్వాత మీరు ఎలా ఉంటారో మీలా ఉండాలనుకుంటారు అందరూ అని చెప్తారు. కానీ
ఇప్పుడు మీరు విడిపోతున్నారంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనేసి కొంచెం రఫ్ ఫేస్ నడుస్తుంటుంది, రావాలా వద్దా, బ్రేకప్ చేయాలా వద్దా, బ్రేకప్ చేయాలని. ఇది ఫస్ట్ది. రెండోది ఏంటన్నా, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వరకు మనం ఎందుకు సింగిల్గా ఉన్నామని అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే నా గురించి మన ఆలోచనలు వాళ్ళతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు దీనికి చెప్తాను చూడు, ఫస్ట్ థింగ్ నిన్ను నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నువ్వు అంత ఎలా అనుకుంటారా, నీకు అర్థమైందా? మిమ్మల్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత ఒంటరిగా ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు అంటే అవతల వాళ్ళతో ఉండడం చాలా కష్టం. ఎప్పుడు నువ్వు ఉండడానికి ఇష్టపడతావు అంటే నిన్ను కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతావు. అంటే వాళ్ళు కూడా అదే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. నేను ఇదిరా వర్డ్ మెచ్యూరిటీ నేను పెద్ద మెచ్యూరిటీ అని కాదు, అదే నా టైప్ ఆఫ్ మెచ్యూరిటీ. ఎందుకంటే నేను ఒక వీడియో మాట్లాడాను, అది ఇంకా పోస్ట్ చేయలేదు, దాంట్లో కూడా ఈ పాయింట్ మాట్లాడాను. ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎవరిని లవ్ చేయాలో నీకు తెలియాలి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా నువ్వు వేయడం అర్థం చేసుకుంటే, అంటే నీ యొక్క ట్రూ సెల్ఫ్, నువ్వు మంచోడువా చెడ్డడు ఇవన్నీ పక్కన పెడితే నీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నీ యొక్క లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, ఇవన్నీ నేను అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వెలాంటి అమ్మాయితో ఉండాలి అనుకుంటున్నావు, ఆ అమ్మాయి నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలో అది నీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయి ఈ అమ్మాయిని చూసాను లవ్ చేసేద్దాం వెళ్తే ఏం జరుగుతుంది అంటే ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు ఒక వారం పాటు నేను సైలెంట్ ఉండాలనుకుంటున్నాను, ఒక వారం పాటు ఎవరికి కాల్ చేయరు. ఇప్పుడు నువ్వు నేను కొంటాం, ఇప్పుడు మనం ఎలా కలుస్తావు, వీకెండ్స్లో కలుస్తావు. మిగతా టైంలో ఎవరికి కాల్ చేయి, ఎవరికి ఫోన్ చేయి. ఫోన్ చేసినప్పుడు కూడా 10 రోజుల తర్వాత కూడా అరే చెప్పరా ఎక్కడ ఉన్నావు, ఇంటి దగ్గర ఉన్నాను, అయితే రా 5 నిమిషాలు కలుద్దాం, ఇంటి ముందు ఉన్నాను, బయటకు వచ్చి. అంతే తప్ప ఏం చేస్తున్నావు, కూర ఏంటి, కూరలు ఉప్పు ఎక్కువైంది తక్కువైందా, నీళ్ళు అది ఎప్పుడు నడవదు మన మధ్యలో. అది ఇప్పుడు ఈవెన్ అసలు ఇప్పుడు చూడరా, ఒక 2 రోజులు సైలెంట్గా ఉండాలనుకుంటారా, ఉంటావు, ఎవడో మనకు కాల్ చేయడం ఉంటావు. ఇప్పుడు నీకు లవర్ ఉంది, రోజు గంటల కొద్ది మాట్లాడాలి. నీకేంటి మైండ్ సపోజ్ మాట్లాడుతావు, ఆ అమ్మాయి ఇబ్బంది పడుద్ది, ఆ అమ్మాయి మళ్ళీ మూడ్ ఆఫ్ అవుద్ది అని చెప్పేసి రోజు మాట్లాడుతావు. నీకు ఒక 2 రోజులు ఎలాంటి టైం మీ టైం నీకంటూ ఒక ఎలాంటి టైం వద్దాం అనుకున్నావు, కానీ అవ్వదు, నువ్వు బాధపడుతూ ఉంటావు. ఆ చిన్న చిన్న విషయాలే బాధలే, ఆ చిన్న చిన్న విషయాలే ఒక టైప్ ఆఫ్ దూరాన్ని పెంచుతుంది రిలేషన్షిప్. అది చాలా చిన్న విషయాలు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు చిరాకు వస్తుంది, నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, నీకు మీ టైం కావాలనుకున్నావు, అదే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇవన్నీ చెప్పుకోవాలి, నేను అంత ఎక్కువ అందరిలా మాట్లాడలేను, నాకు కొంచెం మీ టైం కావాలి, నేను కొంచెం వేరే విషయాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు అవి నీకు పెద్దవి కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను రా, రోజు ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను, ఎక్సర్సైజ్ చేసినప్పుడు పాటలు కూడా వినకూడదు అనుకుంటాను. కొంతమంది పాటలు వింటారు, లేకపోతే కొంతమంది ఫోన్ ఫ్రెండ్తో మాట్లాడుతూ లేకపోతే ఎవరితో మాట్లాడుకుంటూ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు జిమ్లోని. నేను అవేంటి చేయకుండా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాను. నీకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, నువ్వేమంటావు ఆ గంట సేపు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం మాట్లాడడానికి ఏటైపోయిందని అడుగుతాను. నేను మాట్లాడకుండా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను, నాకు చాలా ఇంపార్టెంట్. మాట్లాడకుండా ఉంటే నేను నా థాట్స్ తోని ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తూ నా థాట్స్ తోటి ఉందాం అనుకుంటాను నేను. నువ్వేమంటావు గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ మాత్రం మాట్లాడలేవు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా మంది మాట్లాడుతుంది అంటావు. ఇప్పుడు మనం ఈ చిన్న ఉన్నాయి కదా ఏవి అంటే నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఎక్సర్సైజ్ చేయడం నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఇవి ఇలాంటి మనం మాట్లాడుతుంటే ఎక్స్ట్రీమిస్ట్లో చూస్తానంటే ఎలా అంటే ఎక్స్ట్రీమిస్ట్ అంటే మరి అంత చిన్న చిన్నవి ఎలా పట్టించుకున్నారా, అంత చిన్నవే ప్రతిదిరా స్మాల్ డీటెయిల్ ఇంపార్టెంట్ రా. ఎందుకంటే ఈ చిన్న చిన్నవే పెద్ద పనులు అవుతాయంటే ఇప్పుడు స్మాల్ థింగ్స్ పెద్ద థింగ్స్కి దారి తీసినట్టు రిలేటబుల్ అన్నట్టు ఈ చిన్న ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆ రఫ్ ఒకసారి బ్రేకప్ వెళ్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ చెప్పుకోవాలరా, నేను ఇది ప్రతిదీ చెప్పుకోవాలరా, నువ్వు మంచోడు చెడ్డోడివి కదరా, ప్రతిదీ చెప్పుకోవాలి. ఇప్పుడు మంచి చెడు లేవురా, నువ్వు మంచోడివి కాదు చెడ్డోడివి కాదు, నువ్వు అంతే. నీకు కొన్ని ఇష్టాలు ఉండొచ్చు, తనకు కొన్ని ఇష్టాలు ఉండొచ్చు, ఇవన్నీ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలరా. ఇప్పుడు నువ్వు అనొచ్చు మరి రోజు మాట్లాడడానికి నీకు టైం లేకపోతే మరి ఎప్పుడు మాట్లాడుతుంటే చెప్పుకోవాలి, వారంకో 2 సార్లు మాట్లాడదాం, నువ్వు 2 సార్లు టైం ఇవ్వాలి మరి ఖచ్చితంగా. ఆ 2 సార్లు నీకు కావాల్సిన టైంలో ఇచ్చుకో, నీ మిగతా మీ టైం ఇవన్నీ పెట్టుకొని ఆ 2 సార్లు ఇచ్చుకోవాలి. అవతల అమ్మాయికి ఏమొచ్చి ఆ అమ్మాయి నార్మల్ అమ్మాయి, ఇప్పుడు నీకు 2 సార్లు సరిపోతాయి వారానికి మాట్లాడడం. ఆ అమ్మాయికి అలా కాదు, అందరూ రిలేషన్షిప్లో ఎలా అనుకుంటున్నారు, అందరూ గంటల కొద్ది ఎలా మాట్లాడుకుంటే వాళ్ళకి కావాలనుకుంటుంది. ఒకవేళ తనకు అలాగే కావాలనుకుంటే నువ్వు ఫస్టే చెప్పాలి, వెళ్ళిపో, ఐఎమ్ నాట్ ది వన్, నేను అది కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదు అయినా నన్ను ఇష్టపడుతున్నావు, అయినా నాతో ఉండాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎలా ఆలోచించాలంటే ఓకే తన ఇష్టాలని చెప్పాడు, ఇప్పుడు తనకు నేను రెస్పెక్ట్ ఇచ్చి నా ఇష్టాలు కూడా మేనేజ్ చేసుకోవాలి. నువ్వు అందరిలో ఉండాలనుకుంటున్నావు కానీ రిలేషన్షిప్ అలా అవ్వదు, నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఓకే ఉండాలి అనుకుంటే వారంకో 2 రోజులు కొంచెం టైం తీసుకొని ఒక గంట మాట్లాడుకున్నట్టు పెట్టుకోవాలి. అవన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, లేదంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎందాక చెప్పా చూడు, సో ఒకవేళ విడిపోవాలనుకుంటే
బ్రేకప్ అయిపోవాలని చెప్పేసి విడిపోవాలనుకుంటే సొసైటీ ఏమనుకుంటుంది, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అప్పటి వరకు ఇంత రిలేషన్షిప్లో ఎంత బాగా అన్యోన్యంగా గడిపిన వాళ్ళు ఒకసారి విడిపోతారంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారని టైప్లోని అందరూ ఏమనుకుంటారని చెప్పేసి నచ్చని రిలేషన్షిప్లో ఉండాలనుకుంటా చూడు, ఉంటారు కదా. నువ్వేం చేయాలి అంటే దీనికి మెయిన్గా నేను నిన్న కూడా ఒక వీడియో మాట్లాడాను, అది ముందు వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది. అది ఏంటంటే చెప్పానంటే రిలేషన్షిప్లోకి వెంటనే వెళ్ళకూడదురా. ఇప్పుడు ఒక అమ్మాయితో నువ్వు రిలేషన్షిప్ ఉన్నావు, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఫస్ట్ డేటింగ్ ఫేస్ చేయాలరా. డేటింగ్ చేయి ఫస్ట్. డేటింగ్ అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలరా పూర్తిగా. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పూర్తిగా ఓకే వీళ్ళతో నేను ఉండగలను, వీళ్ళతో కంటిన్యూ అవ్వగలను రిలేషన్షిప్లో అనుకుంటే అది ఒక 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 4 months అవ్వచ్చు, 6 months 8 months అవ్వచ్చు. 8 months డేటింగ్ చేసి ఆ తర్వాత రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి. నీకు ఇంకా చెప్పాలంటే నువ్వు అనొచ్చు డేటింగ్ కి రిలేషన్షిప్ కి ఏట్రా, డేటింగ్ కి రిలేషన్షిప్ తేడా ఏట్రా, ఇప్పుడు అందరూ డేటింగ్ లో చేసేదే రిలేషన్షిప్ లో చేస్తున్నారు, మరి తేడా ఏట్రా అనొచ్చు. తేడాలు నువ్వు పెట్టుకోవాలి, ఆ లిమిట్స్ బౌండరీస్ నువ్వే పెట్టుకోవాలి రిలేషన్షిప్ లో. ఇప్పుడు సపోజ్ రిలేషన్షిప్ ఫేజ్ లోని నచ్చింది చేస్తారు, తిరుగుతారు, కలుస్తారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటారు, క్యాజువల్గా తిరుగుతుంటారు, చేతులు వేసుకుంటారు, మాట్లాడుకుంటారు, లేకపోతే ముద్దులు పెట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. దాన్ని నువ్వు రిలేషన్షిప్ అనుకుంటే నీ డేటింగ్ ఎలా చూసుకోవాలంటే నువ్వే నీ డేటింగ్ ని డిస్క్రైబ్ చేసుకోవాలి. ఆ అమ్మాయితో చెప్పాలి ఏంటంటే ఫస్ట్ మనం డేటింగ్ చేద్దాం ఒక 6-7 months, లేదంటే నీకు కావాలంటే 1 year తీసుకో. 1 year డేటింగ్ చేసి డేటింగ్లో ఫుల్ తెలుసుకుందాం. నా పాజిటివ్స్, నా వీక్నెసెస్, నా స్ట్రెంగ్స్ ఇవన్నీ తెలుసుకో, నా నెగిటివ్స్ ఇవన్నీ తెలుసుకో. నేను నీ యొక్క నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ తెలుసుకుంటాను. తెలుసుకొని అప్పుడు ఈ 1 year అయిపోయిన తర్వాత అప్పుడు అసెస్ చేసుకుందాం. ఓకే 1 year అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే అనుకుంటే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, లేదంటే లేదు, ఓపెన్ మైండెడ్ వెళ్ళిపోవాలి. డేటింగ్లో మాత్రం నీ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయకూడదు. నీ రిలేషన్షిప్లో ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తావు, డేటింగ్లో ఓపెన్ మైండెడ్తో ఉండి నువ్వు తెలుసుకుంటావు అవతల వ్యక్తిని. ఇంకా చెప్పాలంటే అప్పుడు అన్న చిందాక చెప్పారు కదా, డేటింగ్కి రిలేషన్షిప్కి తేడాలు ఎలా పెట్టుకోవాలంటే నువ్వే డిస్క్రైబ్ చేసుకోవాలి. నువ్వు అమ్మాయితో చెప్తావు ఏంటంటే డేటింగ్ టైంలో నిన్ను ముట్టుకోను. రిలేషన్షిప్లో నార్మల్గా అయితే అందరూ ముట్టుకుంటారు, చేతులు వేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, రొమాన్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు అనుకుంటే డేటింగ్లో డిఫరెన్స్ కోసం నేను నిన్ను ముట్టుకోను, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను, టచ్ కూడా చేయను. కలుద్దాం, కాఫీ డేట్కి వెళ్దామా, డిన్నర్ డేట్కి వెళ్దామా, లంచ్ డేట్కి వెళ్దామా, బ్రంచ్ ఏదైనా సరే కలుద్దాం, మాట్లాడదాం, మార్నింగ్ వాక్స్కి వెళ్దాం, ట్రావెల్ చేద్దాం, ప్లేసెస్కి వెళ్దాం. నా గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నేను తెలుసుకుంటాను, నా యొక్క ఇంట్రెస్ట్, నా గోల్స్, నా లాంగ్ టర్మ్ లైఫ్ యొక్క ప్రొజెక్షన్ ఎలా ఉంది, నేను లాంగ్ టర్మ్ ఎలా ఆలోచిస్తున్నాను, నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాను, నా లైఫ్ ట్రావెల్ చేస్తుండాలనుకుంటున్నాను, లేకపోతే అడ్వెంచరస్ ఉండాలనుకుంటున్నా, లేకపోతే నార్మల్ అందరిలా ఉండాలనుకుంటున్నా. నీకు ఒకవేళ నచ్చితే అప్పుడు ఆ 1 year డేటింగ్ తర్వాత రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుదాం, లేదంటే వెళ్ళిపోదాం. ఇంకొకటి వెళ్ళిపోయినప్పుడు కూడా రీజన్ అడగకూడదు, నాకు నచ్చలేదు. ఇప్పుడు సపోజ్ నువ్వే అమ్మాయికి చెప్పు, ఇప్పుడు డేటింగ్ చేసాం, నాకు ఇది ముందుకు తీసుకెళ్ళడం ఇష్టం లేదు రిలేషన్షిప్ని, అదే ఈ డేటింగ్ ఫేజ్ని రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం ఇష్టం లేదు, ఎక్కడితో ఆపేద్దాం అనుకుంటే అమ్మాయి ఓకే తప్ప ఇంకేమనకూడదు. నువ్వు కూడా ఆ అమ్మాయి ఇదే ఆన్సర్ నీకు ఇచ్చినప్పుడు ఓకే అయితే విడిపోదాం అని చెప్పాలి తప్ప రీజన్ ఏంటి, ఇంతవరకు వచ్చిన తర్వాత వద్దంటే ఏంటి, ఇవన్నీ అనకూడదు. ఎందుకంటే నీ యొక్క డెసిషన్స్కి, నీ యొక్క ఇష్టాలకి అవతల వాళ్ళు ఎంతైతే యాక్సెప్ట్ చేయాలి, అవతల వాళ్ళు ఎంతైతే రెస్పెక్ట్ చేయాలని నువ్వు అనుకుంటావో ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవును. కాబట్టి ఇద్దరు యొక్క డెసిషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. అంటే ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇంకోటి రెస్పెక్ట్ ది డెసిషన్. నీ డెసిషన్ మంచి ఎస్ ఆర్ నో ఏదైనా అవ్వచ్చురా, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు, అది నీకు ఇష్టం లేకపోవచ్చు. అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే నువ్వు గట్టి గుద్ది కొట్టియచ్చు అమ్మాయిని, ఆ అబ్బాయిని కొట్టియచ్చు, అంత కోపం నీకు రావచ్చు అమ్మాయి అన్నమాట. అయినా సరే ఆ అమ్మాయి డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మాయి ఇష్టం లేదు అంటే ఓకే అని చెప్పేసి బయటకు వచ్చేయాలి. అది డేటింగ్ ఫేజ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లివింగ్ రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇంకా సేమ్ది అది కూడా సేమ్ నువ్వు కూడా అలాగే ఉండాలి. నువ్వు కూడా ఇష్టం లేదంటే సేమ్ అమ్మాయి కూడా అలాగే బయటకు రావాలి. అది కాబట్టి డేటింగ్ ఫేజ్ ఫస్ట్ చేయాలి. ఎవరైనా సరే ఫస్ట్ డేటింగ్ చేసిన తర్వాత రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. అది కాబట్టి డేటింగ్లో మాత్రం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. నువ్వు ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తేనే ఎమోషనల్గా ట్రామాలోకి వెళ్ళి ఆ డిప్రెషన్ ఇవన్నీ అంటారు కదా జనాలు. ఎమోషనల్గా ఉండకూడదు, ఓపెన్గా ఉండు. తెలుసుకున్నావు, నచ్చలేదు, వచ్చేస్తావు. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవడో నన్ను పరిచయం చేస్తావు, మా బ్యాంక్లో ఫ్రెండ్ లేకపోతే మాకు డిగ్రీలో ఫ్రెండ్ అని నువ్వు పరిచయం చేస్తావు. అది నాకు నచ్చలేదు, మెల్లిమెల్లిగా కట్ చేస్తా, మాట్లాడు, అంతే తప్ప. అంతే తప్ప ఓ రెండు నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రామాలోకి వెళ్ళిపోయి ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని రిలేషన్షిప్ తేడా ఉంది. కానీ అంత ఎమోషనల్ గా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు డేటింగ్ ఫేజ్. కాబట్టి ఫస్ట్ డేటింగ్ చేయాలరా. ఓకే
మనం వెళ్ళి ఏంటి మాట్లాడుకున్నాం, స్టార్టింగ్ ఆఫ్ ద లవ్ గురించి మాట్లాడుకున్నాం, ఒక మెచ్యూర్డ్ ప్లే వచ్చి మాట్లాడుకున్నాం, ఇవేవి కాదు వీడిపోయి దగ్గర గురించి మాట్లాడుకున్నాం, చాలా స్టేబుల్గా నీట్గా వచ్చాం. ఇప్పుడు ఇవేవి కాదు, ఇవన్నీ ఒక పార్ట్ అయితే, ఈ సెక్షన్ ఏ అయితే సెక్షన్ బికి వద్దాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉన్నది ఇప్పటి వరకు ఏ రిలేషన్ లేదు. మేబీ నా మైండ్ సెట్ వేరో, లేకపోతే నాకు సరిపడా అమ్మాయి రాలేదు, లేకపోతే నేను ఫ్లడ్ చేయడం, లేకపోతే ఇవేం చేయలేదు, ఇప్పటి వరకు నథింగ్, జీరో. కానీ నాకు ఉంటుంది ఒక రిలేషన్లో ఉండాలి, నా గురించి నేను చెప్పుకునేలా ఉండాలి, తెలుసుకోవాలి, లైఫ్ లాంగ్ ఒకరితో నడాలి, ఇది నాకు ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా చూసాం, ఐ మీన్ అది యాజ్ ఎ హ్యూమన్గా ఉంటుంది. ఇప్పుడు ఇవేవి లేవు. నెక్స్ట్ నాకు జరిగేది ఏంటి, మేబీ అరేంజ్ మ్యారేజ్, మేబీ ఇంట్లో చూపిస్తారు, ఎవరో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అదే జరుగుతుంది 90%. అయితే నేనేంటి అనుకుంటుంటే నువ్వు చెప్పే డేటింగ్ ఫేజ్ కానీ, లేకపోతే ఒకరినొకరు తెలుసుకునే ఫేజ్ కానీ, ఇవేం జరగవు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ లక్ ఆర్ గాడ్. నేనేం అనుకుంటున్నానంటే నా గురించి ప్రతి డే అంటే ప్రతి డే అంటే మ్యారేజ్ అయిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి డే నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నాకు అంటే ఎవరితో అమ్మాయితోటి ఇప్పుడు పెళ్లి కాకముందా పెళ్లి తర్వాత? పెళ్ళి కాకముందు టైం ఉందనుకో అప్పుడు చెప్తాను. లేదు పెళ్ళి కాకముందు టైం లేదు, మొత్తం చెప్పేసాను, మొత్తం అయిపోయింది, ఇంకా మాట యాస్ అయిపోయింది, అప్పుడు చెప్పుకుంటూ వస్తాను అనుకుంటున్నాను. అంటే అడ్జస్ట్ అయిపోవాలి, ఇంక తప్పదు. అంటే లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాను, తను పెళ్లి చేశారు, డైవోర్స్ లాంటి పిచ్చి పదాలు ఏవే రావు. అదేరా, ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటే అదే ఫస్ట్ అమ్మాయిని చూసినప్పటి నుంచి పెళ్లికి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ టైంలో డేటింగ్ చేయాలరా, తెలుసుకోవాలి. నువ్వు టచ్ ఏం చేయకు, ఇద్దరు నార్మల్ ఇప్పుడు ఇంట్లోనే మాట్లాడుకోండి, ఇంట్లో కలండి, ఇంట్లో వాళ్ళ మధ్యనే కలండి, మాట్లాడుకోండి, తెలుసుకోండి, అప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పెళ్లి కలండి, లేకపోతే లేదురా. ఎందుకంటే చూడరా, ఇబ్బంది పడి రిలేషన్షిప్ లో ఉండాలని ఎవరు చెప్పాడు నీకు? అంటే ఇది ఇంపార్టెంట్ రా, ఎవరు చెప్పలేదు, కానీ అది నడుచుకుంటూ సొసైటీ ఏం చేసిందంటే కొన్నిసార్లు ఇబ్బంది పడి కూడా రిలేషన్షిప్ లో ఉండాలని చెప్తుంది. అంటే కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అలాగే వద్దు, మరి పిల్లలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ గట్రా ఉన్నప్పుడు మరి ఉండాలి కదా అని అంటారు. నేను దాని గురించి అనట్లే, ఈ లవ్ లేకపోతే పెళ్లికి ముందు ఒకవేళ నువ్వు లక్కీగా పెళ్లికి ముందే నీకు నచ్చలేదు, పెళ్లికి ముందే ఆపగలిగితే గనక నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇబ్బంది పడి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నీకు నచ్చలేదు తెలుసు, అయినా సరే పెద్దోళ్ళు ఏమనుకుంటారు, ఎంతవరకు వచ్చిన తర్వాత ఏమనుకుంటారు అని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి? ఉంటుంది ఒకటే లైఫ్ మ్యాన్, ఒక్క లైఫ్. నువ్వు దాంట్లో సగం నీ లైఫ్ పార్ట్నర్తో గడపాల్సిన నువ్వు ఇబ్బంది పడుతూ గడిపితే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? హ్యాపీగా ఉండండి రా, నేనేం తప్పు చేయమనట్లేదు, కరెక్ట్ చేయమనట్లేదు, నువ్వు అంతే. అట్మోస్ట్ గుడ్డు లేదు బ్యాడ్ లేదు, నువ్వుగా ఉండు, నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చెయ్యి. ఇప్పుడు ఈ అమ్మాయితో హ్యాపీగా ఉంది, ఉండు. రిలేషన్షిప్లో ఉంటావా, నువ్వు లివింగ్లో ఉంటావా, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటే ఏదో చేసుకో. నచ్చలేదు అక్కడితో ఎండ్ చేసి బయటకు వచ్చి అంతే. ఇబ్బంది పడతారు, నువ్వు ఎంత బాధపడతావు అమ్మాయి కూడా అంత బాధపడుతుంది. అమ్మాయి నేను నిజంగా ట్రూగా లవ్ చేసినా సరే అమ్మాయి చాలా బాధపడుతుంది. కానీ ఒక పక్కన నీకు లవ్ లేదు, లవ్ తగ్గింది కాబట్టి మరి ఏం చేయలేవు, విడిపోయి రావాలి. 99.99% అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలరా. ఇప్పుడు జనరల్ చెప్తాను అంటే విడిపోండి అంత ఈజీ కాదు కదా. అదేరా, విడిపోండి అంత ఈజీ కూడా చెప్పకూడదు మనం. 99.99% అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి కదరా. అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, అది చెయ్యాలి. అంటే నేను అడ్జస్ట్ అవ్వను, లేకపోతే ఇదే చెయ్యను, అలాగంటే ఇప్పుడు తనకు నచ్చిన పని అంటే తను నీకు సర్ప్రైజ్ చేయాలని ఉంది, నీకు పెద్దగా సర్ప్రైజ్లు చేయడం, బర్త్డే పార్టీలు చేసుకుని నీకు నచ్చదు. కానీ అడ్జస్ట్ అవ్వ. ఒక రోజు ఏదైపోయింది, కేక్ కోసేస్తాను, ఆ ఫోటోలు వద్దులే, ఫోటోలు తీసుకొని అది ఆ కేక్ కోసుకున్నా కదా కోసేస్తాను, యువర్ హ్యాపీ హ్యాపీ అయిపోయింది. అంటే నీకు నచ్చని పనే అట్మోస్ట్ నీకు నచ్చని పని ఏంటి, కేక్ అవి ఎంతవరకు 99.99% వరకు చెయ్యాలి. అది అంటే చిన్న అడ్జస్ట్మెంట్స్ పర్లేదు. ఇప్పుడు పెద్ద అడ్జస్ట్మెంట్, ఇప్పుడు చూడు నీ డ్రీమింగ్ ఏదో ఉంది, నువ్వు లైఫ్లో ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఈ అమ్మాయి ఏమంటుంది, ఆల్రెడీ మనకు పెళ్ళి అయింది కదా, మనం సేఫ్గా ప్రొడక్టివ్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఇదే నువ్వు చెయ్యాలి, దానికి వెళ్ళకూడదు అని అంటుంది. అలాంటి నీ బిగ్ డెసిషన్స్ అంటే నీ లైఫ్ని డిస్క్రైబ్ చేసేవి, నీ లైఫ్ని డిస్క్రైబ్ చేసే నీకు బాగా హ్యాపీనెస్ తెచ్చే డెసిషన్స్ని ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకో, ఎఫెక్ట్ చేస్తుంది అనుకో నెగిటివ్గా. అలాంటప్పుడు నీవు ఒకవేళ ఆలోచించుకోవాలి, నేను ఉండడంలో ఎక్కువ హ్యాపీనెస్ తీసుకుంటున్నా, బయటకు రావడంలో ఎక్కువ హ్యాపీనెస్ తీసుకుంటున్నా.
1% బయటకు వస్తే నేను ఎక్కువ హ్యాపీనెస్ తీసుకుంటాను నీకు అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చేయాలి. ఎందుకంటే పెద్ద డిసిషన్స్ అంటున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్నరా, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నార్మల్గా వాట్సాప్లో స్టేటస్ ఎట్లరా, వాట్సాప్లో ఆ అమ్మాయి ఎడుతుందిరా, నాకు నచ్చలేదు, తనకి పెట్టడం ఇష్టం, అవి చిన్న చిన్నవి ఎగ్జిస్ట్ అవుతాం, అవి ప్రాబ్లం, అవి చిన్న చిన్న పర్లేదురా, ఈ బర్త్డేలు విషెస్ ఇవి కాదు అని అంటుంది. పెద్ద పెద్దవరా, ఇదే నీ లైఫ్ ని డిస్క్రైబ్ చేసే పెద్ద పెద్ద విషయాలు. ఇది డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ రా. అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ, కేక్, ఇవే చాలా చాలా పోతున్నాయి, పోతున్నాయి. చిన్న చిన్న పిచ్చి దీనికే సరిగ్గా ఆన్సర్ చేయకపోవడానికి, లేకపోతే మొబైల్ నేను మాట్లాడుతున్న మొబైల్ చూస్తుంది, ఇలా పిచ్చి చిన్న చిన్న సిచ్యువేషన్స్ కే రిలేషన్స్ పాడైపోతున్నాయి. అంటే ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు అంటే నువ్వు పెద్దవి ఇప్పుడు నేను ఎందుకు ఇంత చెప్పినానంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే నీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు 100 పనులు చేయాలి అంటే 100 పనులు చేయాలి నీ రిలేషన్షిప్ కాపాడుకోవాలి. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను నా ట్రూ లైఫ్, నా కోర్ హ్యాపీనెస్ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వల్ల. అంటే ఈ రిలేషన్షిప్లో ఉండడం వల్ల నా ట్రూ హ్యాపీనెస్కి నేను దూరం అవుతున్నాను నీకు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ అమ్మాయిని తీసుకుందాం. ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి అనుకున్నది ఏంటి, నేను పెళ్లి చేసుకుంటే నా పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తూ మొత్తం 193 ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తూ తిరగాలి అనుకుంది. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, నేనేమన్నాను, అన్ని ట్రావెల్ చేసుకుంటూ తిరగలం, నీట్గా సేఫ్ సైడ్లో ప్రొడక్టివ్గా 9 to 5 జాబ్ చేసుకుంటూ, నువ్వు జాబ్ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, ఇంట్లో ఉంటుండు, పిల్లలతోటి నీట్గా హ్యాపీగా గడిపేద్దాం, సంవత్సరానికి 1-2 వెకేషన్లు గడిపేద్దాం అని నేను అన్నాను. ఆ అమ్మాయికి ఏంటి, హ్యాపీగా ట్రావెల్ చేయాలని ఉంది. అంటే చూడు, ఆ అమ్మాయి తన లైఫ్ అంతా ట్రావెల్ చేయాలనుకుంది వరల్డ్ టూర్. నేను ఒక మాటలో చెప్పేశాను ఏంటి, నీట్గా సంవత్సరానికి 2 ట్రిప్లు వెళ్తూ నీట్గా హ్యాపీగా లైఫ్ బిల్డ్ చేద్దామని. ఇప్పుడు అమ్మాయి ఆలోచించుకోవాలి, నేను నాకు నచ్చినట్టుంటే హ్యాపీగా ఉంటానా, లేకపోతే తినితో ఉండడం వల్ల నాకు నచ్చింది చేయకపోయినా తినితో ఉండడం వల్ల హ్యాపీగా ఉంటానని తను అర్థం చేసుకోవాలి. ఒకవేళ 50-50 అనుకుంటే 51% అటుపక్క ఉన్నా సరే, అటుపక్క ఉండడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుందంటే అమ్మాయి వెళ్ళిపోవాలి. నువ్వు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి తన డెసిషన్కి. తను అంత ఓపెన్గా చెప్పగలగాలి నీకు, నువ్వు అంత లీనియస్ అంటే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి తన డెసిషన్స్కి. ఆ రిలేషన్షిప్లో తన యొక్క డెసిషన్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తే తను క్లియర్ కట్గా నీకు చెప్తుంది ట్రూగా, నేను అందులో ఉండలేకపోతున్నాను, నేను అటు వెళ్తే హ్యాపీగా ఉంటాను. నువ్వు అప్పుడు వదిలేయాలి. ఓకే, నువ్వు ఎటువంటి నీకు ఏదో హ్యాపీనెస్ ఇస్తుందో దానిలో చెయ్యి, నేను వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేయాలి. లేదు సేమ్ అదే సిచ్యువేషన్ నీకు వచ్చింది, నువ్వు ఆలోచించుకున్నావు, 1% అటుపక్క అనిపించినా నువ్వు రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. లేదు 1% ఇటు అనిపించింది, నేను వరల్డ్ అంతా ట్రావెల్ చేయడం కన్నా తినితో లైఫ్ని లీడ్ చేయడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది, తినితో ఒక హోమ్ని బిల్డ్ చేయడం, తినితో ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా తినితో ఉండాలి. అది కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి దేనికి అడ్జస్ట్మెంట్ అవుతుందో, దేనికి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. నీ లైఫ్ని డిస్క్రైబ్ చేసే పెద్ద విషయాల్లోని అడ్జస్ట్మెంట్ అవ్వకనే చెప్తున్నాను. చిన్న విషయాలు నీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం చేయాల్సిన 100 చేస్తావు నువ్వు. పెద్ద వాటిల్లో మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకో, నీకు ఏది హ్యాపీనెస్ వస్తే అదే చేయి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ మ్యాన్, హ్యాపీగా ఉండు. అది